ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటంటే చూస్తున్నారు కదా, కుంకుడుకాయ సీకాకాయ కలిపేసి మనకి పొడి చేసుకున్నాం అన్నమాట. చూడండి, ఇది మనం తల రుద్దుకుంటే ఎంత నురుగు వస్తుంది చూడండి. ఇలా కానీ మనం చేసుకొని ఉంచుకున్నాము అంటే చక్క 2 months వరకు చూడండి ఎంత నురుగు వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ నురుగు వస్తుందో, ఎంత బాగా అవుతుందో. దీంతో ఇలాగా మనం హెడ్ బాత్ చేసుకున్నామంటే సూపర్గా వచ్చేస్తుంది. ఇంకా మనకి హెయిర్ అనేది ఎక్కడ పాడవకుండా చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఇలా ఒక్కసారిగా మనం చేసి పెట్టుకున్నామంటే మనకు 2 months వరకు ఇది ఇంత మనం కొంచెం పొడి చేసాం కాబట్టి 2 months వరకు 3 months వరకు వస్తుంది. అదే ఎక్కువ చేసుకున్నాం అనుకోండి ఎక్కువే ఉంటుంది. అయితే ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా ఇలా హెడ్ బాత్ చేసుకోవడానికి ఈ కుంకుడుకాయ పొడి అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి హెయిర్ గ్రోత్ సూపర్గా వస్తుంది. అలానే హెయిర్ ఫాల్ ఉండకుండా మనకి ఈజీగా ఇది చేసుకోవడానికి కూడా ఉంటుంది. దానికోసం ముందైతే ఇగోండి ఇలా ఇది సీకాకాయ అనమాట. ఈ సీకాకాయ 1/4 కిలో తీసుకున్నాను. ఈ సీకాకాయతో పాటు ఇగోండి ఇది కుంకుడుకాయలు, ఇది ఒక 1/4 కిలో. అయితే దీంతో పాటు ఉసిరిపప్పు ఉంటే మీరు ఈ కప్పు నిండా వేసుకోవచ్చు. కాకపోతే నాకు కాస్త తక్కువగా ఉన్నది కాబట్టి నేను తక్కువే వేస్తున్నాను. ఇవి మెంతులు, ఎందుకంటే మనకు తలకు చలవ చేయడానికి. అయితే ఇప్పుడు ఈ కుంకుడుకాయలు మొత్తం ఇందులోంచి గింజలు తీసేసి ఇలాగా రెడీ చేసుకుందాం. అలాగే ఈ సీకాకాయ కూడా గుండెగా చితక్కొట్టేసి ఇందులోంచి కూడా గింజలు తీసేద్దాం ఫస్ట్. అయితే ఇవ్వండి ఇలా కొడితే ఇవ్వండి మొత్తం అంతా ఇందులోంచి గింజ అనేది వచ్చేస్తుంది కదా. ఈ గింజ మొత్తాన్ని తీసేసి పారేసి మనం ఈ కుంకుడుకాయని రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్. అయితే గింజ అలా వచ్చేసింది. ఇగోండి ఇది మొత్తం రెడీగా ఇలా పెట్టుకుందాం. అలాగే వీటితో పాటు సీకాకాయ కూడా ఇలానే కొడితే మొత్తం ఇగోండి ఇది కూడా ఓపెన్ అయితే ఇందులోంచి కూడా గింజలు వచ్చేస్తాయి ఈజీగా. చూడండి ఇగోండి ఇలా గింజ వచ్చేస్తే ఈ గింజ తీసేసి మొత్తం మనం అన్నీ కూడా ఫస్ట్ అయితే ఇలానే గింజలు తీసేసి రెడీ చేసి పెట్టుకుందాం. పెట్టుకున్నాక అప్పుడు నెక్స్ట్ ఏమిటనేది చూద్దాం. ఇగోండి ఇలా చూసారు అంత ఈజీగా వచ్చేసిందో. మనం ముందుగా అనుకున్నట్టు ఇగోండి ఇలా అయితే కుంకుడుకాయలన్నీ గింజలు తీసేసాను. మొత్తం ఎక్కడ చిన్న గింజ కూడా ఉండకూడదు. గింజ ఉన్నది అంటే మనకి మిక్సీ కడుతుంది అనమాట. ఇలా సీకాకాయ కూడా మొత్తం గింజలన్నీ తీసేసాను. ఇగోండి ఇలా వచ్చింది గింజలన్నీ, వాటివి వీటివి కలిపేసి మొత్తం. అయితే ఇంకా ఇగోండి ఉసిరిపప్పు అలాగే మెంతులు ఇవి కూడా మనం వేసేసుకుందాం. ఈ ఉసిరిపప్పు కూడా గింజలు లేని ఉసిరిపప్పు తీసుకోండి. ఫస్ట్ అయితే మనం ఈ మెంతులు సీకాకాయ ఉసిరిపప్పు వేద్దాం. ఇలా మిక్సీ జార్ అయితే తెచ్చుకున్నాం కదా, ఇందులో ఫస్ట్ ఉసిరిపప్పు వేద్దాం. ఆ తర్వాత కొంచెం ఇది వేద్దాం, సీకాకాయ వేసుకుందాం. వేసిన తర్వాత అప్పుడు మనం ఇందులోనే ఇది కూడా మెంతులు కూడా వేసేద్దాం. ఈ 3 వేసి ఫస్ట్ అయితే మిక్సీ పట్టి తెచ్చుకుందాం. తెచ్చాక మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి ఇలా అయితే మిక్సీ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని కుంకుడుకాయలు అయితే వేసుకుందాం. ఎందుకంటే ఇది బాగా పొడి అవుతుంది, కుంకుడుకాయలు అనేవి కరెక్ట్గా పొడి అవ్వదు కాబట్టి 2 కలిపామంటే మనకి బాగా పొడి అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇది మళ్ళీ మిక్సీ పెట్టి తెచ్చుకుందాం. ఇప్పుడు ఇంకా దీన్ని మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా అయింది కదా ప్రస్తుతానికైతే. అయితే ఫస్ట్ మనం ఈ సీకాకాయ మొత్తాన్ని కుంకుడుకాయల్లో వేసేసి ఇందులో వేసి ఒక్కసారి అయితే జల్లించుకుందాం. జల్లించాక ఇలా వచ్చింది కదా. ఇగోండి ఈ పొట్టంతా మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇదంతా వేసేసుకుని దాంతోపాటు ఈ సీకాకాయ కూడా వేసేద్దాం. వేస్తాం కదా ఇది. ఇప్పుడు ఇందులో కుంకుడుకాయ సీకాకాయ కలిపి ఉంది కదా, ఇది మరి కొంచెం వేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టుకుందాం. ఈ మిగిలింది కూడా మొత్తం ఇలా వేసేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ చేసి పట్టి తెచ్చేసాం కదా. ఇంకా ఇదైతే ఇప్పుడు మళ్ళీ జల్లించేసి ఉంచేస్తే ఇంకా ఇందులో మనకి ఈ పొట్టులాంటిది ఉన్నది కదా,
ఇది ఇలా మనం జాగ్రత్తగా ఉంచుకున్నామంటే ఇంకోసారి మిక్సీ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఇక్కడికి ఇది చేసేసి ఆపేసాను అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక 2 months వరకు ఇది సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఒక్కసారి ఎండబెట్టి మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే మళ్ళీ మనకు 2 months వరకు సరిపోతుంది అనమాట. సో ఇదైతే ఉంచేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే వేసేసుకొని ఉంచేసుకున్నామంటే ఇందులో ఒక స్పూన్ పెట్టుకొని తల రుద్దుకున్నామంటే చాలా ఎక్కువ నురుగు వస్తుంది. ఇగోండి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ అయితే తెచ్చుకున్నాను ఒకటి. ఇందులో ఫస్ట్ అయితే మనం ఇదంతా తీసి వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.